హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఒక మంచి స్పెషల్ రెసిపీతో మీ ముందరకు వచ్చాను. ఆ రెసిపీ ఏంటంటే నాటుకోడి పులుసు. అవునండి. ఇది చాలా చాలా స్పెషల్ రెసిపీ. ఎందుకంటే ఇది మా తాతమ్మ మా అమ్మకి నేర్పించిన రెసిపీ. మా అమ్మ నాకు నేర్పించిన రెసిపీ. ఈ రెసిపీ అంటే మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టం. సో లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేయాలా అన్నది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. ఈ రెసిపీకి ఒక 100 ఇయర్స్ ఉందండి. మా తాతమ్మ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకున్న రెసిపీ. సో ఈ రెసిపీకి మోర్ దెన్ 100 ఇయర్స్ ఉంది. విత్ స్మాల్ ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటి అన్నది నేను వీడియోలో తర్వాత చెప్తాను. సో లేట్ చేయకుండా మన సంక్రాంతి స్పెషల్ రెసిపీ చూసేద్దాం. చక్కగా శుభ్రం చేసుకున్న చికెన్ అండి, విత్ స్కిన్ 1 కేజీ, పసుపు ఒక హాఫ్ స్పూన్, దాంట్లో కొంచెం చూపిస్తున్నాను కదండి, ఒక పెద్ద స్పూన్ కళ్ళుప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం, ఇవన్నీ వేసుకొని చక్కగా ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఇది సుమారు ఒక 20 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. చక్కగా మూత పెట్టి పక్కన పెట్టుకోండి. చూసారు కదండి, ఇది బాగా కోట్ అయిపోయింది. వేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక పాట్ తీసుకుందామండి. దీంట్లో 2 to 3 టేబుల్ స్పూన్స్, పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న 1/2 కిలో ఉల్లిపాయలు, 3-4 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలిపి పెట్టుకోండి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం చక్కగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి. వేసుకున్న తర్వాత ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి నూనెలో. మంచి వాసన వచ్చే వరకు, ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. మర్చిపోకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం ఇది ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒక జార్ తీసుకోండి. దాంట్లో కొంచెం కొబ్బరి ముక్కలు, అలాగే ఒక 10-12 కాజు, ఈ కాజు వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోండి కొంచెం వాటర్ పోసుకొని. ఇంతకు ముందర చెప్పాను కదండి ట్విస్ట్ అని. మా తాతమ్మ చేసే రెసిపీలో వాళ్ళు గసగసాలు వాడేవాళ్ళండి. కానీ నేను ఈరోజు కొంచెం కాజు వాడి చూపిస్తున్నాను. మీకు కావాలంటే గసగసాలు కూడా వేసుకొని, కాజు ప్లేస్లో గసగసాలు వేసుకొని ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుందండి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని చక్కగా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. అలాగే 1 స్పూన్ కారం, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మర్చిపోకుండా స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోండి. సిమ్లోనే చక్కగా వేయించుకోండి. మంచి వాసన వచ్చే వరకు వేయించుకోండి. ఈ పేస్ట్ కూడా వేసుకున్నాం కదండి, చక్కగా బాగా మంచి అరోమా ఫ్లేవర్ వస్తుంది. అప్పటి వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం. నెక్స్ట్ చికెన్ వేసుకోవాలి. మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత బాగా ఇది ఒకసారి కలుపుకుందాం. ఇలా చక్కగా మసాలా అంతా ముక్కలు కంటేటట్టుగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం సేపు ఇది ఉడకనివ్వాలి. 5 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిద్దామండి. మా అమ్మ నా ఛానల్లో
స్పెషల్గా చేసిన ఫస్ట్ చేసిన రెసిపీ ఇదండి. సో ఈ రెసిపీ నాకు చాలా స్పెషల్. ఇది మా మమ్మీ చేస్తుంటేనే నేను రికార్డ్ చేయాలని ఇన్నేళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాను. సో ఆ ఛాన్స్ నాకు ఇప్పుడు వచ్చింది. అలాగే మీరు కూడా ఈ రెసిపీ చూడడమే కాదండోయ్, ఇది ట్రై చేసి ఇది ఎలా ఉందో కింద నాకు కమెంట్స్లో కూడా చెప్పండి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ మనం ఒక్కొక్కసారి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. అలా తిప్పుకున్న తర్వాత కొంచెం కూర దగ్గరికి వస్తుంది కదండి, అప్పుడు 500 ml వాటర్ పోసుకొని మళ్ళీ మూత పెట్టి చక్కగా మీడియం టు లో ఫ్లేమ్లో చక్కగా ఉడకనిద్దాం. 25 minutes ఉడకనివ్వాలి. ఇది టైం కొంచెం అటు ఇటు అవుతుందండి. ఎందుకంటే అది మనం తీసుకునే చికెన్ని బట్టి కూడా ఉంటుంది. అదే లేత చికెన్ అయితే కొంచెం ఫాస్ట్గా ఉడుకుతుంది. అదే ముదురు చికెన్ అయితే ఇంకొక 5-10 నిమిషాలు ఎక్కువ పడుతుంది. సో దీనికి స్పెషల్ టచ్ ఏంటంటే ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి. ఈ గరం మసాలా నేను నా వీడియోలో పెట్టలేకపోయాను, ఎందుకంటే ఇది మిస్ అయిందండి. ఈ గరం మసాలాకి కావాల్సినవి క్విక్గా చూస్తామండి. ఒక 5-6 లవంగాలు, 2 ఇంచ్ చెక్క, అలాగే 2-3 బిర్యానీ ఆకు, ఒక 10 మిరియాల గింజలు, అలాగే 2-3 యాలకులు, 2-3 టేబుల్ స్పూన్స్ ధనియాలు. ఇవన్నీ లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మనం మిక్సీలో ఫైన్ పౌడర్గా చేసుకోవచ్చు. మీకు నచ్చితే కనుక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని చక్కగా ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి. కూర చూసారా, ఇలా దగ్గర పడిన తర్వాతే గరం మసాలా వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఇష్టమైతే పుదీనా కూడా చల్లుకోవచ్చు, కానీ నేనైతే ఉత్త కొత్తిమీరతోనే గార్నిష్ చేశాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మీరు గారెల్లో తినచ్చు, దోశలతో తినచ్చు, లేదా బిర్యానీతో తినచ్చు, ఉత్తన్నంతో కూడా తినచ్చండి. ఈ రెసిపీ అద్భుతంగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయవలసిన ఒక రెసిపీ. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మరిన్ని వీడియోలతో నేను మీ ముందరికి వస్తాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. గారెలు గరం మసాలా లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా అవి కూడా చూడండి. See you all in my next video. Till then, bye.